విద్య విద్య అంటుంటారు. గౌతమ బుద్ధుడు మమేకమై బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు చెప్తాడు, నా అనుగ్రహ సంభాషణ, నా జ్ఞానం, నా రాజరికం, నా రాజర్షితత్వం, నా ప్రియ సతీమణి, నా రాహుల్ శాశ్వతం కాదు అంటాడు. మరి ఎలాంటి నామకరణం దర్శనాపురిలో, క్షీరదర్శనాపురి అగ్రహారం, సుదర్శనాపురి, దర్శనాపురి, దర్శి అందు 2000 సంవత్సరములో శ్రీ గౌతమి విద్యా సంస్థలు స్థాపించారు. అందులో శ్రీయుత పి రాజకేశవరెడ్డి, కనుమళ్ళ గుండారెడ్డి ద్వయం. స్నేహబంధమో ఇది ఎంత మధురమో, మరచిపోని మాసిపోని జీవితాంతము. Those souls have erect your friendship to the classmates by the PG Nagarjuna University. They were studying by the human nature of the studies and English MA, and afterwards MPhil completed by the Mr. Gunda Reddy. They can never feel minded the rememoration by to the today now. He can feel safe because to in front of him Mr. Gunda Reddy, soul of effective feeling. దయచేసి హృదయంలో స్పందన, స్నేహంలో బంధం, మమేకమైన స్నేహం, అనుబంధ తరగతి గదిలో కూర్చొని అనుభూతి, విశ్వవిద్యాలయం చేసి విశేషాలు అన్ని గుర్తు వస్తాయి. కానీ కళాశాల స్థాపించినప్పుడు మరి ఎంత ఆనందమయముగా చేసుకుని ఆ గౌతమిని స్థాపించారో కానీ టుడే నౌ బనానా ట్రీ హ్యాస్ వరల్డ్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ది షేడ్. ఆ మర్రి చెట్టు యొక్క స్థితిని, నీడని, జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటారు. అలాంటి తరుణంలో ఈ రోజున మరి 2 విద్యా సంస్థలు విలసిల్లుతున్నాయి. అయితే కనుమళ్ళ గుండారెడ్డి హార్డ్ వర్క్, bring the best knowledge of catch to the hard working, and afterwards to the rest of nothing to the 18 hours of working there. They can you feel to be in front of you person today now aspect you up to the అంబుల్ ఆఫ్ ది సర్వీస్ ఇంప్లిమెంట్ సొసైటీ లాస్ట్ ఆఫ్ 25 years. 20 సంవత్సరాల జ్ఞాపికల్లో తన మెమరీస్ లో గుర్తు చేసుకుంటాడు ఈ దర్శనాపురిలో. మరి అలాంటి స్థితిలో విద్యా వ్యవస్థలో గౌతమి గ్రామర్ స్కూల్ గా అలా ఉండిపోతే గౌతమి విద్యా సంస్థలు దర్శి, చేమకుర్తి, మక్కాపూర్, ఎర్రగొండపాలెం, కంబం, త్రిపురాంతకం, గొంటూర్ ఈ రీతిగా ప్రాకులాడుతూ పరవశమై విలసిల్లుతుంది. ఈ అందరూ ప్రిన్సిపాల్స్, ఎందరో సిబ్బంది, ఎందరో మరి ఈ అందరూ కూడా సమైక్యవాదం ముందడుగు వేస్తున్నారు. మరి అలాంటి తరుణంలో తన మనస్సును, తన స్పందనను, తన తిరిగి, తన ప్రజ్ఞ పాఠవాల్ని, తన మమేకాన్ని, తన స్నేహిత వంగత్వాన్ని, తన విద్యార్థి కుసుమాల యొక్క సిద్ధప్రజ్ఞని అలా ఎదురుగా చూసినప్పుడు అతని ఎంత ఆత్మీయ స్మరణ చేస్తుందో. సోల్ బెనిఫిట్ ఆఫ్ లైఫ్ ది కాంకర్డ్ బై రీచ్ ఆఫ్ హోల్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచాన్ని చేరువయ్యాను నా విద్యార్థులతో, నా యొక్క కుసుమాంజులైనటువంటి వీరు భారతంలో పనిచేస్తున్నప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ బిఫోర్ ఆల్మోస్ట్ ఆన్ స్పీకర్ బయట now is fine or I can't expect say because to now person అతను చెప్తున్నాడు, చూడ గౌతమి ఇవ్వకపోతే నేను ప్రపంచానికి ఎగుతానా అని ఆ మాట అన్నప్పుడు తన తపన మనసు ఎంత ఉంటుంది కనుక అలాంటి కనుమళ్ళ గుండారెడ్డి ఖమ్మం దగ్గర చెరువుల నాగలవరం గ్రామంలో పుట్టి దర్శికి వచ్చి మరి రాజకేశవ గౌతమి మరి గుండారెడ్డి కలిసి గౌతమి స్థాపిస్తే ప్రపంచంగా నానా మర్రి చెట్టుకి 25 సంవత్సరాలకు ఓడలు వస్తాయి అంటే ఇప్పుడు ఓడలు స్టార్ట్ అయినాయి ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి. ఇప్పుడు ఎలాంగ్ వరల్డ్ రీచ్ ఆఫ్ గ్లోరియస్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా ప్రామాణిక మాలికాలను ప్రపంచానికి చేరువ చేయడానికి ఈ విద్యా వ్యవస్థ స్థాపితమైన గుర్తించుకోండి. మరి ఈ రోజున ఇంజనీరింగ్ కళాశాల ట్రై చేస్తున్నాడు. అలాగే మరి ఫైనల్ కమిట్మెంట్ ఆఫ్ టు ది నాలెడ్జ్ టు ది అవుట్ వర్క్ టు ది బెస్ట్ ఆఫ్ యూ. మరి కనుక దయచేసి అలాంటి స్థితప్రజ్ఞతో ముందు వస్తున్న గుండారెడ్డికి నేను ఇప్పుడు దీవెనిస్తున్నాను. ఇక్కడ ఒకరు ఆత్మీయ బంధములో వారు ఎక్కువసేపు మాట్లాడతాడు. డాక్టర్ మునగా నరసింహరావు, నాగసుబ్బయ్య మెడికల్ సెంటర్ దర్శి గుడ్ ఈవినింగ్ అంటాడు. ఈ రోజు కూడా నాకు కూడా నమస్కారం చేస్తాడు గుండారెడ్డి. దట్ ఆనర్ ఆఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఎల్డర్షిప్, నథింగ్ ఫర్ మనీ, నథింగ్ ఫర్ నాలెడ్జ్, నథింగ్ ఫర్ ది బ్యూటీ, నథింగ్ ఫర్ హ్యాండ్సమ్, నథింగ్ ఫర్ ది ఎర్త్ ఆఫ్ ఉమెన్ టు ది నథింగ్ జీరో. ఐ am elderly respect you. That is greatness of knowledge, Mr. Gundareddy. That is now great nice of wording movement and action thrill of life. మరి అలాంటి స్థితిలో 25 సంవత్సరాలు తను ఎన్ని నేర్చుకున్నాడు. మరి కనుక దయచేసి ఈ రోజున 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ రజతోత్సవాలు జరుగుతుంటే ఒక ఆనందం అంతా ఇంత కాదు. మరి ఇంతమంది ఉపాధ్యాయులు, ఇంతమంది సిబ్బంది, నాన్ సిబ్బందిని, స్టూడెంట్స్ని మమేకం చేసి దర్శనంలో పెట్టి ఈయన ఆహ్వానించిన
ఇంత కార్యక్రమం చేస్తున్నాడంటే నేను గంట సేపు అయినా మాట్లాడతాను, 2 గంటలైనా మాట్లాడతాను. కానీ సమయం విలువైనది. ఎర్రగొండపాలెం, మక్కాపూర్, మరి ఇలాంటి చీమకుర్తి ప్రాంతాలకు వెళ్ళాలి కనుక ఇంకా కూడా ఎన్నో మమేకమైనటువంటి ఫంక్షన్ చేయాలని, మరి సింపుల్గా ఉన్నా కూడా మనిషి ఉండాలని నేను 25 సంవత్సరాలు మాట్లాడాను. మొత్తం ఉపన్యాసాలు గౌతమిలో 157 మాట్లాడాను. ఇవాళ 150 రూపాయలు ఓన్లీ గౌతమి. నా టోటల్ స్పీచెస్ వేరు. మరి 157లో నన్ను కనీసం 127 సార్లు సన్మానించాడు. దట్ ఈస్ నా గ్రేటెస్ట్ ఆఫ్ అండ్ ఎక్సలెన్స్ ఆఫ్ టు ది నాలెడ్జ్ అండ్ ఎనర్జీ రెస్పెక్టివ్ పర్సనాలిటీ మిస్టర్ కనుమల గుండారెడ్డి. డాక్టర్ ఎంఎన్ రావు కాడికి వస్తాడు, మునగా నరసింహారావు గారికి. ఆయన కూర్చుంటాడు, సింపుల్గా ఉంటాడు. రాసారు నమస్తే అంటాడు, నేను కూర్చొని వెళ్తున్నానంట, కూర్చుంటాడు. కానీ ఆ రెస్పెక్ట్ ఎలాంటిదంటే ఆయన అంటాడు, ఈయనకి సోల్ ఆఫ్ ది లైఫ్ అచీవ్మెంట్ ఫ్రెండ్షిప్, అది ఆత్మీయమైన ప్రేమ బంధం. కనుక ఆ బంధంలో ఏమైనా ఇస్తారా మాకంటే ఆయన అస్తవాసిగా ఇస్తే ఈయనకు మోక్షిస్తుందని. అలాగే మరి ఎన్ని యానివర్సరీలో కూడా నేను ఉంటే లేటుగా వస్తానంటే ఆపుంటాడు యానివర్సరీ. మరి కనుక అంత ఆత్మీయతను మనం పంచుకున్నామంటే కనుక అది రియల్ ఆఫ్ ది సోల్ ఫ్రెండ్షిప్, ఆత్మీయ బంధం అంటారు త్యాగరాజు. గానశ్య సమృతాశత ఆత్మీయ బంధశ్యతే గానతదేశత అంటారు త్యాగరాజు. మరి అలాంటి గానములో మమేకంలో ఉన్నటువంటి బంధాన్ని అంటాడు వివేకానంద. ఈ సోల్ ఫ్రెండ్షిప్ ది కాంకర్డ్ బై మూమెంట్ ఇన్ యాక్షన్ ఆఫ్ ది వరల్డ్ అంటాడు. ఆత్మీయ ప్రేమను, ఆత్మీయ స్నేహమును, ఆత్మీయ బంధాన్ని ఎవరు విడనాడు, అది శాశ్వతం అంటాడు. మనిషి ఉండడు. ఆ ఇస్మాయిల్ కూడా కొంత ఫిలాసఫీ మాట్లాడాడు, కొంత కంట్రీ కల్చర్ మాట్లాడాడు, కొంత దాని యొక్క మూమెంట్ అని తన సబ్జెక్ట్లో మాట్లాడాడు. కానీ ఇవన్నీ కూడా శాశ్వతాలు కాదు, మమేకమనంటూ గుండారెడ్డి గారు ఎక్కడ ఏం పెట్టండి, నీ దర్శనాపురి యొక్క స్థితి నీ ప్రజ్ఞం. దర్శనాపురి చరిత్ర ఏం తెలుసా? ఇక్కడ నీళ్ళ బృందావనం అని ఉంది. అక్కడ వేదోచ్చర వేదస్య సంస్కృత వేదే శిక్షణస్య పరమశత వేదో మంత్రే మోక్షో ముఖ్యత. అలాంటి తంత్ర మంత్రాలు కాదు, శాస్త్ర అన్వేషణలో శ్రీనాథుడు కవి సార్వభౌముడు దర్శించిన ప్లేస్. పోతన, ఎర్రన, తిక్కన, అలసాని, పెద్దన్న అందరూ దర్శించిన ప్రాంతం. అందుకే దర్శిలో ఒక్క ఇంజనీరింగ్, ఒక్క మెడికల్ కాలేజ్ తప్ప ఎంటైర్ బీఈడి, డిఈడి, ఎంఈడి, ఎంఎస్సి చెప్పారు చాలా మంది ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్. ఏంటి పీజీ నుంచి కేజీ వరకు, కేజీ నుంచి పీజీ వరకు యూర్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ అండ్ ఎర్లీ ఆఫ్ రీచ్ ఆఫ్ గోల్ టు ది ఎడ్యుకేషన్. రీచ్ ఆఫ్ గుండారెడ్డి. నేను ఇంకా ఎప్పుడైనా నేను ఉన్నంత వరకు మాట్లాడుతూనే ఉంటాను. మీ విద్యా సంస్థల్లో మళ్ళీ ఇలాంటి సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ, డైమండ్ జూబ్లీ కూడా జరుపుకోవాలని కోరుకుంటూ మీ కుమారుడికి, మీ సతీమునికి, మీకు ఇలాంటి వైద్య ప్రామాణిక స్థితిలో ఉన్నటువంటి విద్యావంతులు, ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్, సిబ్బంది, నాన్ సిటింగ్ స్టాఫ్, కార్మికులు, కర్షకులు, యువకులు, విద్యావంతులు, చిన్నారులు మాతృశతే పవిత్ర ధర్మశత తల్లి దీవెనతో ఉండేటువంటి ధర్మాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ గుండారెడ్డి నీ సతీమను కూడా భాగస్వామ్యతే. షీ గాట్ హ్యావింగ్ సచ్ ఏ గుడ్ నేచర్ ఆఫ్ వర్క్ డన్ ఇట్ బై ఇన్ క్యాంపస్ ఆఫ్ జూనియర్ కాలేజ్. కనుక ఆమెకు కూడా నేను అభినందన ఆశీస్సులు అందజేస్తూ, నీ పిల్లలకు అందజేస్తూ ఇలాగా ముందడుగు వేయాలని కోరుకుంటూ నథింగ్ ఫర్ ది లెఫ్ట్ హ్యాండ్ టు ది లైఫ్ ఆఫ్ ఐ రైట్ హ్యాండ్ టు మూవ్మెంట్ అండ్ యాక్షన్ సొసైటీ అని కోరుకుంటూ మీ అందరికీ కూడా చిన్నవరకు ఆశీస్సులు పెద్ద నమస్కరిస్తూ పాత్రికేయుల మిత్రుడు క్లాస్మేట్ ఉన్నగా నాగేశ్వరరావు వచ్చాడు, కూర్చొని ఉన్నాడు. అలాగే కపురం శ్రీనివాస్ రెడ్డి అక్కడ ఉన్నాడు. మరి ఎలాగ వీళ్ళందరూ అని అంటూ మరి ఒక్కటే లాస్ట్ మాట చెప్పి విద్య మీద నేను సెలవు తీసుకుంటున్నా. మదన్నాల్ మాలవ్య ఎన్నో బెనారస్ విశ్వవిద్యాలయం స్థాపించడానికి దేశంలో భిక్షాటన చేస్తూ చందాలు భిక్షణ హైదరాబాద్ నవాబు దగ్గరికి వస్తాడు. ఏమిటి విశ్వవిద్యాలయమా, అది కావాలా అన్నాడు. అవునండి, నేను డొనేషన్కి వచ్చానండి, నాకు ఏమని ఇస్తారంటే ఈ బూట్ కూడా ఇవ్వనన్నాడు. అయ్యా ఆ బూట్ ఇయ్యా, నాకు పని ఉంది అంటాడు. మదనాల్ మాలవ్య గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఈవెన్ నేచర్ ఆఫ్ ది అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది యూనివర్సిటీ, హిందూ బెనారస్ యూనివర్సిటీ అంటేనే ఇయ్యా బూట్ అంటాడు. అటు ఇసిరేస్తాడు. బూట్ అంటుకొని నేను అంటాడప్పుడు చార్మల్ సెంటర్కి వెళ్ళి వేలం పెడతాను, రాజుగారు కింగ్, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి, హైదరాబాద్ పరిపాలించే వ్యక్తి, ఈ బూటు వేల వేస్తానంటాడు. అదిరిపోయి బెదిరిపోయి ఏమి కావాలని నీకు అంటాడు. హ్యూమన్ నేచర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇస్ ద మోరల్ వాల్యూస్ ఆఫ్ పాయింట్స్.
అప్పుడు ఆయన ఇస్తాడు. అదే మహానీయుడు స్థాపించిన హిందూ బెనారస్ విశ్వవిద్యాలయం హ్యాట్సప్ అంటూ నీ విశ్వవిద్యాలయం కావాలంటూ దర్శనం విశ్వవిద్యాలయం డిమ్డ్ విశ్వవిద్యాలయం చేయాలని గుండారెడ్డి గారు కోరుకుంటూ, ఇంజనీరింగ్ కాలేజ్ దర్శనం కోరుకుంటూ, మన దేశ ప్రజలు అంతా కూడా దర్శి కూడా ఎంత గొప్పదని అనుకుంటూ కోరుతారని కోరుకుంటూ ఈ సదావకాశన వేదిక మీద అందరికీ కూడా గుండారెడ్డి గారు గారు శ్రీనౌత్ అందరికీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఎట్లో మీ జీవి రత్నం సంఘ సేవకులు జాతి సమైక్యతవాది. ధన్యవాదాలు. జై వందే మాతరం. థ్యాంక్ యూ సార్.